రేపటి నుండి మకర రాశి వారి కాలం కలిసి వస్తుంది. ఊహించని పరిణామాలు, అరుదైన రాజయోగం పట్టబోతూ ఉందండి. రేపటి నుండి మకర రాశి వారికి ఎటువంటి అదృష్టం కలిసి రాబోతోంది, వీరి జీవితంలో ఏ విధంగా ఊహించని మార్పులు కలగబోతున్నాయి, వీరికి ఏ విధమైన రాజయోగం అనేది వీరి జీవితంలో కలగబోతోంది అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని టాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియో అయితే చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు మరియు ధనిష్ట 1, 2 పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు. రాశి చక్రంలో మకరం 10వ రాశి. ఈ రాశికి అధిపతి శని. మకర రాశిని చరరాశి, భూతత్వ రాశి అని కూడా పిలుస్తారు. మొసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రమైనటువంటి జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. మకర రాశి కాలపురుషుని కర్మస్థానము. సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభమవుతుంది. వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రమైన శ్రవణము కూడా ఈ రాశిలోనిదే. ఈ రాశి వారి జీవితంలో ఎదురయ్యే సంఘటనల కారణంగా అపారమైన అనుభవాన్ని సొంతం చేసుకుంటారు. ఈ రాశి వారికి ఇతరులు మోసం చేయనంత వరకు కూడా ఇతరులు మోసం చేయాలని తలంపు రాదు. వీరికి బంధుప్రీతి ఎక్కువ, స్నేహితుల ఏడల అవ్యాజమైన ప్రేమ పెంచుకోవడం వీరి స్వభావం మరియు బలహీనత కూడా. ఈ రాశి వారి మేధస్సు, శ్రమ ఇతరుల చేత దోచుకోబడుతుంది. వీరి ప్రతిభ వెలుగులోకి రావడం కష్టమే. ధన సంపాదన వీరి ధ్యేయంగా వీరు జీవిస్తారు. ఈ మకర రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అంటే రేపటి నుండి కూడా వీరికి మధ్యమ ఫలితాలు అయితే ఉన్నాయండి. అష్టమచంద్ర సంచారం అనుకూలంగా లేదు. పనులకు ఆటంకం కలగకుండా ముందు జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ రంగాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు సొంతం అవుతాయి. గిట్టని వారు తప్పుదోవ పట్టిస్తారు. చిన్న చిన్న అంశాలను పెద్దవిగా చేసుకోవడం సరికాదు. దుర్గారాధన శుభప్రదం. మంచి శుభకాలం అయితే నడుస్తుంది. మీ రంగాల్లో శుభ ఫలితాలు కూడా కలుగుతాయి. విశేషమైన కృషితో అనుకున్నది సాధిస్తారు. ఊహించిన దానికన్నా కూడా మంచి ఫలితాలు ఉంటాయండి. ఉద్యోగంలో తోటి వారిని కలుపుకొని పోతే ఇబ్బందులు దరిచేరవు. వ్యాపారంలో 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థికంగా అనుకూలమైనటువంటి కాలమనే చెప్పాలి. గొప్ప ఆలోచన విధానంతో ఆస్తిని వృద్ధి చేస్తారు. గృహయోగం శుభప్రదం. కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. ప్రశాంతమైన జీవితం మీకు ఏర్పడుతుంది. పంచమంలో రవి సంచారం అనుకూలంగా లేదు. సూర్య ధ్యానం ఉత్తమ ఫలితాలను కూడా ఇస్తుందని చెప్పడంలో అసలు సందేహం అనేది లేదండి. చూసారు కదా, మకర రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సినటువంటి జాతక పరంగా ఉన్నటువంటి పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి అనే విషయాల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి. మకర రాశి వారు తమ జీవితంలో ఎవరిని కూడా నమ్మరు, కానీ అందరినీ నమ్మినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. కొన్ని విషయాల్లో చాలా నిదానంగా ఆలోచించి అడుగులేస్తారు. తొందరపాటు నిర్ణయాలు అనేవి వీరు అసలు తీసుకోరు. మకర రాశి వారు ఇతరులలో ఉన్నటువంటి తప్పులను ఇట్టే పట్టేస్తారు. ఎవరిని నమ్మరు. ఆఖరికి మంచివారిని కూడా నమ్మని పరిస్థితులు ఏర్పడతాయండి. సామాన్యంగా వీరు సంతోషపడరు. వీరికి పదవి వ్యామోహం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ రాశి వారు అనేక విషయాల్లో అంచనాలు చక్కగా పొరపాట్లు లేకుండా వేస్తారు. ఊహలు నిజమవుతాయి. శని, శుక్ర, బుధ దశలు ఇవరికి యోగిస్తాయి. ఆధ్యాత్మిక విషయాల్లో అంకిత భావంతో ఉంటారు. సామాజిక సేవ, సామాజిక న్యాయం దైవముగా వీరు భావిస్తారు. జీవిత మధ్యకాలంలో మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు వంటివి కలిగే అవకాశాలు అయితే వీరి జీవితంలో కనపడుతున్నాయి. ఈ రాశి వారు చేయాల్సిన కొన్ని జాతక పరంగా పరిహారాలు కూడా తెలుసుకుందాం. గణేశుడిని పూజించండి. గణేశునికి గరిగ మరియు మోదక నివేదన సమర్పించండి. గణేష మంత్రాలు, స్తోత్రాలతో ఆరాధించండి. మంగళవారం, శనివారం, ఆదివారం మరియు పౌర్ణమి రోజుల్లో హనుమాన్ చాలీసాను పఠిస్తే మేలు. ఎరుపు రంగు దారంలో మీ మెడపైన రాగితో చేసిన దుర్గా బీసంత్రం లాకెట్ను ధరిస్తే మేలు జరుగుతుంది. విష్ణు సహస్రనామం పఠించడం మీకు ఎంతో మేలు చేస్తుంది. చూసారు కదండి, మకర రాశి వారి గురించి మనం అయితే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.